ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక లింక్ ఉందండి. అదేంటంటే ఈ కథ నేను రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ల కోసం నేను వెతకడం స్టార్ట్ చేశాను. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ట్రై చేశాను. ఇంకా బసవరాజు లహరీధర్ గారు వచ్చారు కదా, వాళ్ళ ఫాదర్ బసవరాజు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది సార్ కథ అంటే ఆయన ఏమన్నారంటే ఆయన చిరంజీవి గారికి క్లోజ్ ఫ్రెండ్ అండి. సార్ ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ నేనంటే, నా కథల గురించి ఏం తెలియదు కిరణ్, ఓ పని చెప్తా నేను బాస్ని అడుగుతాను, ఆయన ఓకే అంటే నేను సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయనని మొహమాటలాగమని చెప్పేశారండి. సరే అని చెప్పి ఒక రోజు ఆయన చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కథ నేను వింటాను, బాగుంటే చేద్దు లేకపోతే వద్దని చెప్పారంట. ఆయన కథ వింటారు అనగానే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక దానికి ఏంటంటే నేను ఇక లేదు ఇలా చెప్తే ఆయన కంపల్సరీ నచ్చదని చెప్పి ఇప్పుడు నేను అనుకున్న డ్రింకర్ సై కథకి అసలు ఏదన్నా ఒక సోషల్ ఎలిమెంట్ ఒకటి మిక్స్ చేయాలి, దానికి యాడ్ చేయాలి, అప్పుడే నచ్చుద్ది ఆయన ఉద్దేశంతో కథని మళ్ళీ ఒక 6 నెలలు వర్క్ చేసుకొని వెళ్ళి మన జీకే మోహన్ గారు చెప్పడం జరిగిందండి. ఆయన నిర్మోహమాట చిరంజీవి గారికి మెసేజ్ పెట్టారు, సినిమా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, కథ మంచి కథ అని చెప్పారు. చెప్పబట్టి ఆయన మన బసవరాజు గారికి మెసేజ్ పెట్టి యు ప్రొసీడ్, యు విల్ గో అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు.